అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ రేఖా. రైట్, బిగ్ బ్రేకింగ్ న్యూస్ అనుకోవాలి. మన రాష్ట్ర ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డికి బిగ్ బ్రేకింగ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఓటుకు నోటు కేసు నేపథ్యంలో మొన్ననే సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఆ విచారణ తర్వాత సుప్రీంకోర్టు కొన్ని ఆదేశాలు జారీ చేసింది. సిబిఐ డీజీ కానీ, రేవంత్ రెడ్డి కానీ, పోలీసులు కానీ ఈ వ్యవహారంలో ఎట్లాంటి ఇన్వాల్వ్మెంట్ ఉండొద్దు. ఎట్లాంటి ఇన్వాల్వ్మెంట్ ఉన్నా కూడా మళ్ళీ ఎవరైతే ఉంటారో పిటిషన్దారులు సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు అని చెప్పేసి సుప్రీంకోర్టు ధర్మాసనం ఒక తీర్పు ఇచ్చింది. ఏదైతే జగదీష్ రెడ్డి ఇంకా కొంతమంది నాయకులు ఇక్కడ ఓటుకు నోటు కేసుకు సంబంధించిన విచారణ ఇక్కడ జరగొద్దు, ప్రభావితం చేసే అవకాశాలు ఉంటాయి, వేరే రాష్ట్రాలకు అది చేయాలి, కాంగ్రెస్కు అనుకూలంగా లేని రాష్ట్రాలకు బదిలీ చేయాలని చెప్పేసి నోటీసులు ఏదైతే పిటిషన్లు దాఖలు చేసిర్రో ఆ పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఒక తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు ఏంటంటే రేవంత్ రెడ్డికి సంబంధించిన ఓటుకు నోటు కేసు కానీ లేకపోతే ఈ అంశంలో ఎవరు అసలు ఏలు పెట్టడానికి లేదు, ఎవరు దీని మీద మాట్లాడడానికి లేదు. పోలీసులు కానీ, సిబిఐకి సంబంధించిన డీజీ కానీ వాళ్ళెవరు దీనికి సంబంధించిన వివరాలను రేవంత్ రెడ్డి దాకా లేకపోతే ఇందులో నిందితులుగా ఎవరైతే ఉన్నారో, ఓటుకు నోటు కేసులో నిందితులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి వివరాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇచ్చిన పక్షాన ఇచ్చిండ్రు, వివరాలు లీక్ అయినాయి అన్న పక్షాన మళ్ళీ ఈ నాయకులు ఎవరైతే ఉన్నారో పిటిషన్ వేసిన నాయకులు రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసుకు సంబంధించిన ఆ కేసును ఇక్కడ కాదు వేరే దగ్గరికి బదిలీ చేయాలని చెప్పేసి పిటిషన్ వేసిన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ సుప్రీంకోర్టు ధర్మాసనాన్ని ఆశ్రయించవచ్చు అని చెప్పేసి సుప్రీంకోర్టు ధర్మాసనం మొన్న తీర్పు ఇచ్చింది. రైట్, వెంట వెంటనే దీని మీద కీలక పరిణామాలు చోటు చేసుకుంటా ఉన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ ఓటుకు నోటుకు సంబంధించిన కేసుకు సంబంధించి షాక్ మీద షాక్ తగులుతుందని చెప్పుకోవాలి. మొత్తం మీద ఏదైతే నాంపల్లి ఈడీ కోర్టు ఇవాళ అందరినీ ఓటుకు నోటు కేసుకు సంబంధించిన నిందితులు ఎవరైతే ఉన్నారో ఆరోపణలు ఎవరి మీదనైతే ఉన్నాయో వాళ్ళందరినీ హాజరు కావాలని చెప్పేసి పిలుపునిచ్చింది నాంపల్లి ఈడీ కోర్టు. కానీ తప్ప అందరూ గైర్హాజరైనరు. ఈ గైర్హాజరైన దాని మీద మండిపడ్డది ఈడీ కోర్టు. ఏదైతే నాంపల్లి ఈడీ కోర్టు ఉన్నదో మండిపడ్డది. మొత్తం మీద ఇవాళ మేము రాకపోవడాన్ని అది దాదాపు యాక్సెప్ట్ చేయాలి, దీన్ని మళ్ళీ వాయిదా వేయాలన్నట్టు చెప్పుకొచ్చిండ్రు. ఆ వాయిదా వేయాలని చెప్పుకొచ్చిన దానికి మళ్ళీ కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ అక్టోబర్ 16 తారీఖు నాడు హాజరు కావాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డికి నాంపల్లి ఈడీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మొత్తం మీద ఆదేశాలు జారీ చేసింది. నాంపల్లి కోర్టులో ఓటుకు నోటు ఈడీ కేసు నేటి విచారణకు మత్తయ్య మినహా మిగతా నిందితులు, ఒక మత్తయ్య తప్ప మిగతా వాళ్ళందరూ గైరు హాజరైనరు. ఇప్పటికే ఓటుకు నోటు కేసులో ఎవరైతే ప్రధాన నిందితులుగా ప్రధాన ఆరోపణలు మోస్తా ఉన్నారో వాళ్ళందరూ ఒక ఏదైతే మంచి పదవులలోనే సెటిల్ అయినరు, మంచి పదవులలోనే ఉన్నారు, మంచి అవకాశాలే కల్పించిందనే ముచ్చట్లున్నాయి. దాదాపు ఇక్కడ రేవంత్ రెడ్డి, ఉదయ్ సింహ, వేం కృష్ణకీర్తన్, సండ్ర వెంకట వీరయ్య, సెబాస్టియన్ గైర్ హాజరు అని చెప్పేసి ఒక మత్తయ్య తప్ప అందరూ ఆ కేసు ఏదైతే ఉన్నదో ఓటుకు నోటు కేసుకు సంబంధించిన విషయంలో వాళ్ళు ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నారో, నిందితులుగా ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నారో వాళ్ళందరూ గైరు హాజరైనరు, ఒక మత్తయ్య తప్ప. మొత్తం మీద వీళ్ళకు ఢిల్లీలో ఉదయ్ సింహ కానీ ఇంకా కొందరు కానీ దాదాపు కొంతమంది ఎవరైతే ఇంట్లో ఓటుకు నోటు కేసుకు సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ మంచి పదవులలోనే సెటిల్ అయినరు. మొత్తం మీద ఈ అక్టోబర్ 16 తారీఖు నాడు రేవంత్ రెడ్డితో సహా నిందితులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇవాళ హాజరు కాకపోవడాన్ని తప్పుపట్టింది నాంపల్లి ఈడీ కోర్టు. మొత్తం మీద తప్పుపట్టిన తర్వాత ఈ అక్టోబర్ 16 తారీఖు నాడు అందరూ మీరు హాజరు కావాల్సిందే అని చెప్పేసి బిగ్ షాకింగ్ న్యూస్ చెప్పింది, బిగ్ షాకింగ్ ఆదేశాలు జారీ చేసింది. ఇది రేవంత్ రెడ్డికి ఓటుకు నోటు సంబంధించిన కేసులో ఒక బిగ్ బ్రేకింగ్, బిగ్ షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవాలి. మరి ఏమైతుంది, ఏం కథ ఓటుకు నోటుకు సంబంధించి ఇది అక్కడ సుప్రీంకోర్టులో మొన్న ఏదైతే ఆదేశాలు జారీ చేసిందో సుప్రీంకోర్టు ధర్మాసనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ కేసు ఇక్కడ నుంచి డిస్మిస్ చేయలేరు, విచారణ జరుగుతుంది, విచారణ అట్లనే కొనసాగుతూ ఉంటుంది. మొత్తం ఇది డిస్మిస్ కాలేదు, లేని పక్షంలో ఏదైనా అవకతవకలు కనబడ్డాయి, అవకతవకలు మాకు అయినాయి అని చెప్పేసి వాళ్ళు పిటిషనర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు గమనించిన పక్షాన మళ్ళీ సుప్రీంకోర్టు ధర్మాసనంలో వాళ్ళు సుప్రీంకోర్టు ధర్మాసనము మళ్ళీ రీపిటిషన్ దాఖలు చేయొచ్చు, సుప్రీంకోర్టు ధర్మాసనాన్ని ఆశ్రయించవచ్చు అని చెప్పేసి సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. అట్లనే ఇప్పుడు నాంపల్లి ఈడీ కోర్టు కూడా ఈ అక్టోబర్ 16 తారీఖు నాడు
అందరూ హాజరు కావాలి, ఓటుకు నోటు కేసులో నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ హాజరు కావాలని చెప్పేసి ఇలా మత్తయ్య ఒక్కరే హాజరైనరు, మిగతా వాళ్ళందరూ సీఎంతో సహా అందరూ గైరు హాజరైనరు. ఈ గైరు హాజరు అవ్వడాన్ని తప్పుపట్టింది నాంపల్లి ఈడీ కోర్టు. మొత్తం మీద ఈ 16 తారీఖు నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఓటుకు నోటు కేసుకు సంబంధించిన విచారణకు హాజరవుతారా కారా అనేది ఒక ఉత్కంఠ రేపుతా ఉంది. చూద్దాం.